యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోడి చేసిన మేలు. ఒక ఊరిలో సునీత, లత అనే ఇద్దరు స్నేహితురాలు ఉండేవారు. ఒకసారి ఇద్దరూ కలిసి వేసవి సెలవులకు సునీత వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళారు. అది పల్లెటూరు కావడంతో అక్కడ ఉన్న పొలాలు, చెట్లు, పూల తోటలు, ఇళ్ళ చుట్టూ ఉండే కూరగాయల మొక్కలు వీరికి బాగా నచ్చాయి. సునీత వాళ్ళ మామయ్య ఇంట్లో కూరలు, మేకలు, గొర్రెలు, బాతుల్ని పెంచేవారు. వాటిని చూసి వీరిద్దరూ చాలా సరదా పడ్డారు. అక్కడ వారికి ఒక తెల్లటి కోడి ప్రత్యేకంగా కనిపించింది. మామయ్య కోడిని మిగతా పక్షులతో కలిపి ఉంచకుండా వేరుగా పెంచడం వారు గమనించారు. వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. సునీత, మామయ్య, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూస్తారని నాకు తెలుసు, కానీ మీరు దీన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు ఎందుకు అని అడిగింది. అప్పుడు వాళ్ళ మామయ్య, అవును, ఇది మాకు చాలా ప్రత్యేకమైనది అన్నాడు. ఎందుకంత ప్రత్యేకత అడిగింది లత. అప్పుడు మామయ్య, ఈ కోడి వాస్తవానికి మాది కాదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఒకసారి ఈ పశువుల కొట్టానికి నిప్పు అంటుకుంది. అప్పుడు ఆ కోడి మేమందరం మేల్కొనే వరకు కొక్కరొక్కో కొక్కరొక్కో అంటూ అరుస్తూనే ఉంది. అప్పుడు మేము లేచి నీళ్లు తెచ్చిపోసి మంటలన్నీ ఆర్పి పశువుల్ని రక్షించాము. ఈ కోడి లేకపోతే కొట్టంతో పాటు మా ఇల్లు కూడా తగలబడిపోయేది. దానివల్లే మేము ప్రాణాలతో బయటపడ్డాం. అప్పటి నుంచి ఈ కోడి చేసిన మేలకి దాన్ని ప్రత్యేకంగా పెంచుతున్నాం అని సమాధానం చెప్పాడు మామయ్య. మనం చాలా చిన్నవాళ్ళం, మనం ఎవరికి ఏమీ చేయలేమనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనం చేసే చిన్న సహాయం కూడా ఇతరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని మామయ్య వారికి వివరించాడు. అప్పుడు సునీత, లత మామయ్య వాళ్ళ ఇంటికి రావడం వల్ల మాకు చాలా మంచి విషయాలు తెలిసాయి అని సంబరపడ్డారు.